కళారంగంలో కళలో కూడా చెరపని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా, విలన్గా ఎన్నో పాత్రలు పోషించి తనదైన శైలిలో ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి అనిపించుకున్న వాళ్ళలో కోట శ్రీనివాసరావు గారు ఒకరు. చాలా మంది నాటకాల రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి లాగానే కోట శ్రీనివాసరావు గారు కూడా నాటకాల రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. చిరంజీవి గారు పునాది రాలు అనే సినిమాతో వెండి తెరకి పరిచయం అయ్యారు. సోలోగా ప్రాణం ఖరీదు అనే సినిమాతో చిరంజీవి గారు హీరోగా ఎంటర్ అయ్యారు. కోట శ్రీనివాసరావు గారు అండ్ మూర్తి గారు కూడా అదే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి వెనుక తిరిగి చూసుకోలేదు కోట శ్రీనివాసరావు గారు. ఒక మామూలు మనిషిలా జీవితాన్ని స్టార్ట్ చేసి 750 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా, విలన్గా నటించి 80 కోట్ల రూపాయల వరకు ఆస్తిని కూడబెట్టారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే తాను అవలీలుగా చేసి పడేయగల టాలెంట్ ఉన్న గొప్ప ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు గారు. నాకు బాగా గుర్తు, అప్పుడెప్పుడో ఊహ తెలుస్తుంది. ఆ రోజుల్లో మామగారు అనే సినిమా చూశాను. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు పండించిన కామెడీ అంతా ఇంత కాదు. ముఖ్యంగా కోట గారు నెత్తి మీద బండరాయి ఎత్తుకొని పొలంలో రాత్రిపూట తీసిన కామెడీ సీన్స్ మాత్రం సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. ఆయన నెత్తి మీద బండరాయి ఎత్తుకొని నారాయణ నారాయణ అంటూ దాసరి గారి మీద వేసే ఆ రాయి మంచం మీద హీరో గారు ఉండడంతో ఆ సీన్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. నారాయణ 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 నారాయణ. ఇప్పటి జనరేషన్ పిల్లలకి అలాంటి సినిమాలు తప్పకుండా చూపించండి. కోట శ్రీనివాసరావు గారికి ఎవరితో పెద్దగా శత్రుత్వం లేదు. అందరితో చాలా మంచిగా మర్యాదగా నడుచుకునేవారు. చాలా చోట్ల సినిమా షూటింగ్లలో ఆయన పలువురిని నవ్విస్తూ అందరి దృష్టిలో పడేవాడు. మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే తన పని తను చేసుకొని సోలోగా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆయన నటనకు మెచ్చి గవర్నమెంట్ 2015లో ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. అండ్ 9 నంది అవార్డులతో పాటు అనేక రకాలైన అవార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. సినిమా ఒకటే కాదు, రాజకీయ సేవ కూడా చేసి చూపిస్తానంటూ 1999 నుంచి 2004 వరకు విజయవాడలో బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశారు. అసలు కోట శ్రీనివాసరావు గారు మొదట్లో ఏ పని చేసేవారు మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్లోని కంకిపాడులో జూలై 10, 1942వ సంవత్సరంలో జన్మించిన కోట శ్రీనివాసరావు గారు బాగా చదువుకున్న కుటుంబంలోని పుట్టాడు. ఆయన తండ్రి ఒక వైద్యుడు. కోట శ్రీనివాసరావు గారు తన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసి స్టేట్ బ్యాంక్లో పనిచేశారు. అక్కడి నుంచి నాటక రంగం వైపు మనసు మళ్ళింది. ఆ నాటక రంగంలో నాటకాలు వేస్తూనే సినిమా అవకాశాల కోసం తిరిగారు. సినిమా అవకాశాలు దక్కించుకొని ప్రాణం ఖరీదు అనే సినిమాతో ఆయన సినీ జీవితానికి నాంది పలికారు. సినిమా ఫీల్డ్లో ఉంటూనే కోట శ్రీనివాసరావు గారు ఎన్నో అవమానాలను భరిస్తూ తన లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఒక సంఘటన మాత్రం ఆయనను బాగా కుదిపివేసింది. అదేమిటంటే గత కొన్ని సంవత్సరాల కిందట ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఒక న్యూస్ ఛానల్ ఆయన చనిపోయాడు అంటూ ప్రకటించింది. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్న కోట శ్రీనివాసరావు గారు ఆ న్యూస్ రాసిన వాడిని పిలిపించి, మనిషి బ్రతికుండగానే చంపేసే వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారని నాకు తెలీదు అంటూ వారిపై మండిపడ్డారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చిన తర్వాతే అతను ఎలా ఎదగాలి, ఎలా మెదగాలి అనేది నేర్చుకుంటాడు అంటూ, నేను చనిపోకముందే చనిపోయాడు అని ఒకడు రాశాడని ఆయన మండిపడ్డారు. అయితే గతంలో వేణుమాధవ్ గారి గురించి కూడా ఇలాంటి న్యూస్ బయటకు వచ్చింది. సునీల్ గారి గురించి కూడా ఇలాంటి న్యూసే రాశారు. అప్పట్లో ఇలాంటి ఫేక్ న్యూస్లు బాగా ఎక్కువగా వైరల్ అయ్యేవి. ఇప్పుడిప్పుడే తగ్గించారు. మీడియా అనేది ఒక మెడిసిన్ లాంటిది. చిన్న పెద్ద రోగాలకు మెడిసిన్ పై ఆధారపడితే చివరకు ఆ మెడిసినే ఒక రోగంలా మారుతుంది. మీడియా కూడా అంతే. చిన్న పెద్ద న్యూస్లు మీడియాకి షేర్ చేస్తే ఏదో ఒక రోజు అదే మనకు న్యూసెన్స్ గా తయారవుతుంది. ఈ పాయింట్ ని గమనించిన చాలా మంది సెలబ్రిటీలు మీడియాకి దొరకకుండా పారిపోతూ ఉంటారు. ఏదైనా తప్పదు అంటేనే మీడియా ముందుకు వస్తారు. కోట శ్రీనివాసరావు గారికి మీడియా ద్వారానే చేదు అనుభవం కలిగింది కాబట్టి ఆయన ఎలాంటి విషయమైనా సరే మీడియాతో షేర్ చేసుకోరు. కోట శ్రీనివాసరావు గారు జూలై 10వ తేదీ ఆయన పుట్టినరోజు కూడా ఏ ఒక్క ఛానల్కి యాడ్ ఇవ్వలేదు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే కోట శ్రీనివాసరావు గారు ఆయన పుట్టినరోజు నాడు చాలా హుషారుగా ఉన్నారు. ఎన్నో జోకులు వేసి అందరినీ నవ్విస్తూ జరుపుకున్న పుట్టినరోజు అది. ఆయన పుట్టినరోజు జరిగిన 3 రోజులకే తన సొంత గృహంలోనే ఆయన కన్ను మూశారు. దీనికి రీజన్ ఏమిటంటే ఆయనకు వయసు పైబడిన అనారోగ్య సమస్యలు వచ్చి 2 సంవత్సరాలయ్యింది. ఆ 2 సంవత్సరాల నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉంటూనే ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది.
పరిస్థితి ఇలాగే ఉంటే కూర్చునైనా నటిస్తాను అని డైరెక్టర్లకు చెప్పేశాడు. ఆయన రంగం మూవీలో న్యూస్ ఛానల్ ఆఫీస్లో జరిపిన షూటింగ్లలో ఆయన నటనకు ఫిదా అవ్వక ఎవ్వరు ఉండరు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, కోట గారు సినిమాలో వచ్చి ఉండకపోతే ఆయన చేసిన పాత్రలు మరెవరు భర్తీ చేసేవారు కాదేమో అనిపిస్తుంది. అయితే ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే కోట గారు మాత్రం 100కి 100% న్యాయం చేస్తారు. బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, సునీల్ గారు ఇలా చాలా మంది కామెడీ యాక్టర్స్ ఒక్క టోన్ మీద హాస్యాన్ని పండిస్తే కోట శ్రీనివాసరావు గారు మాత్రం వేరే టోన్లలో కూడా హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. విలన్ పాత్రలో కూడా ఆయన సపరేట్ ట్రెండ్ని నడిపించాడు. ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని పాత్రలలో మెదిగినా ఈ పాత్ర బాగలేదు అనే ఒక్క సినిమా కూడా రాలేదు. ఎన్ని సినిమాలు చేశాడో అన్ని సినిమాలు అన్నిటికీ 100% న్యాయం చేశాడు కోట శ్రీనివాసరావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేడు అంటే చాలా బాధాకరమైన విషయం. కోట గారు చనిపోయారు అనే వార్త వినగానే సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. వెంకటేష్ గారు, విష్ణు గారు, బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, శ్రీకాంత్ గారు, చిరంజీవి గారు, రాజశేఖర్ గారు ఇలా సినీ ఇండస్ట్రీ ఒక్కటే కాకుండా సీఎం నుంచి పీఎం వరకు ఆయనను సంతాపం తెలిపారు. చాలా మంది ఆయన స్వగృహానికి ఆయన చివరి చూపు చూసుకోవడానికి వచ్చారు. సినీ ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే 2 విధాలుగా బాధ కలిగిస్తుంది. ఒకటి, రోజు మన మధ్య తిరిగే వ్యక్తి సడన్ గా లేడు అని తెలిస్తే ఆ బాధ మామూలుగా ఉండదు. అండ్ సెకండ్, ఒక మహానటుడు ఇక వెండి తెరపై కనిపించడు అని తెలిసినప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే బాధని మన మనసులో గుచ్చుకుంటుంది. ఆ మధ్య శ్రీహరి గారు చనిపోయినప్పుడు కూడా చాలా దిగ్భ్రాంతికి గురైంది సినీ ఇండస్ట్రీ. అక్కడి నుంచి 3 సంవత్సరాల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. ఆ బాధని మనం మర్చిపోయినా మన ముందున్న జనరేషన్ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు. కోట శ్రీనివాసరావు గారు చనిపోయారని తెలిసి బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు ఏడ్చేశారు. మేమందరం షూటింగ్లో పాల్గొనేటప్పుడు ఒరే ఒరే అనుకుంటూ ఉండేవాళ్ళమని ఆ సంఘటనను గుర్తు చేసుకొని వారు కన్నీరు పెట్టుకున్నారు. బాబు మోహన్ గారి ఫ్యామిలీలో, కోట శ్రీనివాసరావు గారి ఫ్యామిలీలో కొంచెం అటు ఇటు అయినా ఒకే విధంగా వీరికి నష్టం జరిగింది. అదేమిటంటే కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. బాబు మోహన్ గారి అబ్బాయి కూడా కార్ యాక్సిడెంట్లోనే చనిపోయారు. అండ్ కోట శ్రీనివాస గారి కూతురికి కాలు కూడా తీయవలసి వచ్చింది. ఇద్దరి కొడుకులు వయసులో ఉండగానే చనిపోయారు. ఒక ఇంటర్వ్యూలో మేము ఇద్దరం ఒకటే అన్నట్టు బాబు మోహన్ గారు చెప్పుకొచ్చారు. సో గైస్, కోట శ్రీనివాసరావు గారి గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈయన గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో, కోట గారి గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీకు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఫాలో అవ్వని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.